బాలు ఫోన్ అయితే విద్య దగ్గర చూసిన తర్వాత ఇంక మీనా అయితే ఇంకా హడావిడిలో తను మర్చిపోయిందిలే అని చెప్పని రోహిణి విద్య అయితే అనుకుంటారు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత బాలుతో అయితే ఏమండి మీ ఫోన్ నేను విద్య దగ్గర చూశాను అని చెప్పని అనగానే ఇంకా పాత ఫ్లాష్ బ్యాక్ మొత్తం అయితే ఇంకా బాలు గుర్తు చేసుకుంటాడు. మనము ఆ రిసెప్షన్ పెట్టినప్పుడు కూడా విద్య కావాలని చెప్పని ఫోన్ ఛార్జింగ్ పెడతాను అన్నట్టుగా నా ఫోన్ చుట్టూరే తిరుగుతూ ఉండింది, అది గుర్తుందా మీనా నీకు అంటే అవునండి నిజమే, కానీ నేను ఆ పౌచ్ కానీ మొత్తం నేను చూసిన తర్వాత మీ ఫోనే అనుకున్నాను, కానీ వాళ్ళని అడిగితే ఆ ఫోన్ నా మీ ఆయనలాగే ఎన్ని ఫోన్లు ఉండవు అన్నట్టుగా అంటున్నారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలునే విద్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. విద్యకైతే రోహిణి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది, నువ్వు వీలైనంత వరకు తీసుకెళ్ళి దాన్ని చెరువులో వేసేసి అని చెప్పనంటే సరే వెళ్దాంలే ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ ఫోన్లో చూద్దామని చెప్పని విద్య అయితే ఇంకా ఆ ఫోన్ అలాగే పెట్టుకో ఉంటుంది. ఇంకా బాలు అయితే నేరుగా విద్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ చూడంగానే ఇంకా విద్యని అయితే లాగపెట్టి ఒకటి ఇస్తాడు. ఇలా ఫోన్లు దొంగతనం చేసి ఈ మ్యాటర్ మొత్తం కూడా మీరే కదా గుణ వాళ్ళకి ఇచ్చేసింది, ఎంత తీసుకున్నావు వాడి దగ్గర నుంచి నువ్వు అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా విద్య అయితే బాలు ఎక్కడ ఇంకా కొడతాడేమోనని మొత్తం నిజం బయట పెట్టేసింది. అయ్యో బాలు నేనేం చేయలేదు, తను రోహిణి మీ బామ్మర్ది శివ వీడియో ఎత్తి వాళ్ళకి ఇచ్చేసిందని చెప్పని తన పొరపాటుని చెప్పేస్తుంది. అంటే ఇదంతా ఈ వీడియో కోసమా, అయినా ఇప్పుడు ఈ ఫోను సరే వీడియో తీసుకున్నారు కదా మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చేయాలి కదా అని చెప్పంటే నన్ను క్షమించు బాలు, నేను క్యారెక్టర్ మాత్రమే, సృష్టి మొత్తం దీని కథ స్క్రీన్ ప్లే మొత్తం వచ్చేసి రోహిణి అని చెప్పని అనేటప్పటికీ ఇప్పుడు చెప్తా ఆ పార్లర్ రమ్మ పని, ఇప్పుడు చెప్తా ఇదంతా చేసి మా అమ్మని ఉసుగొలిపి ఇదంతా కూడా నాటకం ఇలా ఆడిస్తుందా, ఇప్పుడు ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది అని చెప్పనని ఇంకా బాలు అయితే విద్యకు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత వెంటనే విద్య అయితే రోహిణికి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తుంది, ఇలా బాలు వచ్చాడని. నీకు ఎన్నిసార్లు చెప్పాను వెతుకెళ్ళి ఆ ఫోన్ని పడేసి అని, ఇప్పుడు మొత్తం ఎరకాటంలో పెట్టేసే విద్య, నువ్వు ఏ పని చేసినా ఇంతేనా అని చెప్పని విద్యను తిడుతుంది. ఈ లోపల మనం అత్తయ్యని కొంచెం మోటివేట్ చేసి మన దారిలో పెట్టుకొని ఉండాలి అని చెప్పని ఇంకా అనేటప్పటికీ అత్తయ్య మీకు ఒక నెక్లెస్ చేపించాలనుకుంటున్నాను అంటే, అయ్యో నా కోడలు ఇంత బాగా నా గురించి ఆలోచిస్తుందా, నాకు ఒక నెక్లెస్ చేపిస్తుందా అని చెప్పని, ఎప్పుడు చేపిస్తావమ్మా అంటే నేను ముందు ఆర్డర్ తీసుకుంటాను మా నాన్న మీకు చేపించమన్నాడు